జై శ్రీరామ్. ఈరోజు శ్రీమద్ రామాయణంలోని బాలకాండలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీ ముందుకు తెస్తూ ఉన్నాను. వాటి జవాబులను వీడియో చివరిలో తెలుసుకుందాం. మొదటి ప్రశ్న, మారీచుడు సుబాహువు అను రాక్షసులను ఎవరు వధించిరి? రెండవ ప్రశ్న, తాటక అను రాక్షసిని సంహరించినది ఎవరు? మూడవ ప్రశ్న, జనక మహారాజు పుత్రికలు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? నాలుగవ ప్రశ్న, గాధీసుతుడు అని ఏ మహర్షిని సంబోధిస్తారు? ఐదవ ప్రశ్న, ఒక్క క్షణమైనా నా మనస్సు నీ పాద పద్మములను మరొక ఉండుగాక అని జనక మహారాజు ఎవరితో పలికెను? ఆరవ ప్రశ్న, కోసల దేశపు రాజు ఎవరు? ఏడవ ప్రశ్న, సర్పము మణిని తన పడగలపై ఏ విధంగా దాచుకుంటుందో ఆ విధంగా మిథిలాపురవాసులు ఎవరి రూపమును మనస్సులో దాచుకొనిరి? ఎనిమిదవ ప్రశ్న, పార్వతీదేవి సరస్వతీదేవి ఎవరితో పూలంబంతి ఆటను ఆడించిరి? తొమ్మిదవ ప్రశ్న, సీతాదేవి కళ్యాణమునకు ఎలాంటి విస్తళ్లను వేయసాగిరి? పదవ ప్రశ్న, జనక మహారాజు సోదరిని నామధేయము ఏమి? ఇప్పుడు వీటి జవాబులు చూద్దాం. మొదటి ప్రశ్నకు సమాధానం శ్రీరాముడు. రెండవ ప్రశ్నకు సమాధానం శ్రీరాముడు. మూడవ ప్రశ్నకు సమాధానం నలుగురు పుత్రికలు, వారి పేర్లు సీతాదేవి, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి. నాలుగవ ప్రశ్నకు సమాధానం విశ్వామిత్ర మహర్షి. ఐదవ ప్రశ్నకు సమాధానం శ్రీరామచంద్రునితో. ఆరవ ప్రశ్నకు సమాధానం దశరథ మహారాజు. ఏడవ ప్రశ్నకు సమాధానం శ్రీరాముని రూపం. ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం శ్రీ సీతారాములతో. తొమ్మిదవ ప్రశ్నకు సమాధానం మణులు పొదిగిన బంగారు తీగలతో కుట్టిన విస్తళ్లను వేయసాగిరి. పదవ ప్రశ్నకు సమాధానం కుశధ్వజుడు. సో ఇవండి ఈరోజు బాలకాండలోని ముఖ్యమైన ప్రశ్నలు, వాటికి సమాధానాలు. మళ్ళీ రెండవ ఎపిసోడ్తో నేను బాలకాండలోని ప్రశ్న జవాబులతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్.